హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? ఈరోజండి మన ఇంట్లో ఎంతో ఉపయోగపడే 3 ట్రిప్స్ చెప్తున్నానండి. ఫస్ట్ ట్రిప్ వచ్చి మనం ఒకసారి 25 కేజీలు 50 కేజీలు అలా బియ్యం తెచ్చుకుంటాం కదండి. అవి పురుగులు పట్టేస్తే మనకి ఎక్కువ రోజులు వచ్చినప్పుడు దాన్ని పురుగులు పట్టకుండా అండి కరివేపాకు ఒక గుప్పుడు కరివేపాకు తీసుకునండి బియ్యంలో కలిపేసి చక్కగా పెట్టుకుంటేనండి అసలు ఎన్ని రోజులైనా పురుగులు పట్టవండి. అసలు పురుగులు పట్టినా కానీ వదిలిపోతాయండి. నెక్స్ట్ ట్రిప్ వచ్చి రెండో ట్రిప్ వచ్చండి పంచదార అండి. ఎక్కడ పెట్టినా కానీ చెప్పేసి మనకు చీమలు పట్టేస్తాయండి పంచదార. ఎక్కడ ఈ మాయదార చీమలు అసలు మామూలుగా కదండి పడతాం. అందుకని చెప్పేసి నేను మళ్ళీ వర్షాకాలంలో కూడా తడిగా అయిపోద్దండి పంచదార బాగాను. అందుకని చెప్పేసి 4 లవంగాల ముగ్గలు తీసుకునండి ఆ పంచదారలో వేస్తే చీమలు పట్టినా వేసినా కానీ చీమలు వెంటనే వెళ్ళిపోతాయండి. అంత బాగుంటుంది అసలు. ఆ ట్రిప్ చాలా బాగా పనిచేస్తుందండి. మూడో ట్రిప్ వచ్చేయండి గుడ్లండి. గుడ్లు మనకి ఉడకబెట్టినప్పుడు బాగా ఇడిచిపోవడం అవి జరుగుతుందండి గుడ్డు వచ్చి మనకి. కానీ ఇలా ట్రై చేస్తే మట్టుకు అసలు అదండి ఉప్పు నూనె వేసుకునేయండి ఉడకబెట్టుకుంటే అసలు గుడ్డు మట్టి చాలా బాగుంటుంది.